శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. ఈరోజు వసంత పంచమి. సరస్వతీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ కూడాను చదువుల తల్లిని ప్రార్థించాల్సిన శుభదినం. ఇక అదృష్ట జాతక రీత్యా గనక పరిశీలన చేసినట్లయితే వ్యక్తుల యొక్క శిరోజాలాన్ని బట్టి కూడా అదృష్టం ప్రస్ఫుటితమవుతుంది. అందమైన జుట్టు కలిగినటువంటి ముఖారవిందాన్ని చూసినప్పుడు ఆనందం ఎంతగానో వస్తుంది కదూ. అందుకనే ఈ యొక్క శిరోజాలు కనుక నిగనిగలాడుతూ కనుక ఉన్నట్లయితే చక్కటి అనురాగ దాంపత్యం ఉండి తీరుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రుల పట్ల, అత్తమామల పట్ల పూజనీయమైనటువంటి గౌరవ భావంతో జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ యొక్క శిరోజాలను బట్టి వారి యొక్క ప్రవర్తన నియమావళిని కూడాను అంచనా వేయవచ్చు అంటోంది శాస్త్రం. అలాగే రింగుల శిరోజాలు గనక ఉన్నట్లయితే వాళ్ళు కొంచెం అధిక కఠిన స్వభావాన్ని మనకు ప్రస్ఫుటిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతరుల మీద అధికారం చెలాయించాలి అనేటువంటి మనోభావాలు అత్యధికంగా ఉంటాయి. అందుచేత వీళ్లతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అంటోంది శాస్త్రం. అలాగే కొంతమంది యొక్క శిరోజాలు నునుపుగా చక్కగా ఉంటాయి. ఇలా ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప టాలెంటెడ్ పర్సన్గా ఉంటారు. అంటే అనేక రంగాలలో అభివృద్ధిని సాధించేటువంటి వ్యక్తులుగా రాణిస్తారు. వీళ్ళకి భవిష్యత్తు నిర్ణయాలు చాలా చక్కగా చేసుకునేటువంటి లక్షణం కూడా ఉంటుంది. సాంఘికంగా వీరికి పేరు ప్రఖ్యాతలు అత్యధికంగా కలగడానికి ఆస్కారం ఉంది. అనేక రంగాలలో వీరు అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. వీరి ఆలోచనలకు రూపకల్పన చక్కగా కలిగి అనేక రంగాలలో చాలా చక్కటి అభివృద్ధిని సాధించడానికి కూడాను ఈ యొక్క కేశముల యొక్క విధి విధానాన్ని బట్టి తెలుసుకోవచ్చు. రింగులు బాగా తిరిగి గనక ఉన్నట్లయితే ఎప్పుడూ ఏదో ఒక సమస్య అనేది వీళ్ళకి వస్తూనే ఉంటుంది. ఒకవేళ సమస్యలు గనక లేకపోయినట్లయితే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని సమస్యలు వీళ్ళవే అన్నట్టుగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ప్రతి ఒక్కరిలోనూ లేనిపోని విషయాల పట్ల ఆసక్తిని కనబరిచి కొంత గొడవలు సృష్టించుకునేటువంటి లక్షణం కూడా ఉంటుంది. వీళ్ళ మాటలు కూడా సున్నితంగా మాత్రం ఉండవు. రింగులు తిరిగి ఉన్నటువంటి ఆ యొక్క శిరోజాలు కలిగినటువంటి వారు ఎక్కువగా కాఠిన్యంతో ఉంటారు సుమా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా సమాజం పట్ల గౌరవ ప్రపత్తి కలిగి ఉండేందుకు వీరు చాలా గొప్పగా కృషి చేసిన ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. సహజసిద్ధంగా శిరోజాలు పట్టుకుచ్చులుగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క కేశముల విషయంలో చక్కటి యోగవంతమైన ప్రభావం గురించి మనకు కవులు కూడాను అభివర్ణించడం జరిగింది. అయితే కొందరికి శిరోజాలు లేకుండా కొంత భాగం ఉంటుంది. వాళ్ళు అత్యధిక మేధాకారక సంపత్తిని కలిగి ఉంటారు. మేధాకారక సంపత్తి అంటే అనేక విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటుంది. వాళ్ళ ఆలోచనలకు చక్కటి రూపకల్పన కూడా చేస్తారు. వారు అనుకున్నది సాధించేంత వరకు కూడాను శ్రమిస్తారు. అంటే పట్టిన పట్టు వీడనిక పంతము కాదిది అన్న చందంగా వాళ్ళు వ్యవహరిస్తారు సుమా అంటోంది శాస్త్రం. అందుకనే బట్టతల అదృష్టానికి సూచకము అని కూడా మనకు శాస్త్రంలో అభివర్ణించారు సుమ. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అదృష్ట జాతక అంశంలో తెలుసుకుందామా? మరి
సర్వే జనా సుఖినో భవంతు.